హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి సబ్జెక్ట్ ఆర్ఎంయు అంటే ఏమిటి, అది ఎలా పనిచేస్తుంది. ఆర్ఎంయు అనేది ఆర్ఎంయు ఫుల్ ఫామ్ వచ్చేసి రింగ్ మెయిన్ యూనిట్. ముందుగా ఆర్ఎంయులో ఉండే పార్ట్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ఎంయు అనేది ఒక బ్రేకర్ టైప్లో ఉంటుంది చూడ్డానికి. దాంట్లో వచ్చేసి రెండు పార్ట్స్ వచ్చేసి రెండు ఐసోలేటర్లు, స్విచ్ ప్లస్ ఒకటి బ్రేకర్ ఉంటుంది. ఓకే, అండ్ దీంట్లో ప్రొటెక్షన్ సైడ్ సిటీ అండ్ రిలే వచ్చేసి ప్రొటెక్షన్ సైడ్ యూజ్ చేస్తారు. మళ్ళీ దీంట్లో వచ్చేసి మూడు డివైజులు ఉంటాయండి. డివైజులు వచ్చేసి ఇది ఇండికేటర్ డివైజ్. మూడింటికి అంటే రెండు ఐసోలేటర్ స్విచ్కును ఒకటేమో ప్రొటెక్షన్ బ్రేకర్ సైడ్. ఇది ఎందుకంటే లైవ్లో ఉన్నది లేనిది చూడడానికి మాత్రమే అవి యూజ్ అవుతాయి. ఎందుకంటే లైవ్లో ఉన్నదా లేదా అని చెక్ చేసుకోవడానికి ఆర్వైబి. దానికి తోడు ఇంకోటి వచ్చేసి మీరు యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ పవర్ ఆర్వైబి డైరెక్షన్ కరెక్ట్ ఉందా లేదా అనేది కూడా చూసుకోవచ్చు. దీంట్లో చెక్ చేసుకోవచ్చు, ఆ ఆప్షన్ కూడా ఉంటుంది దీంట్లో. మళ్ళీ దీంట్లో వచ్చేసి మీకు ఇది సిలిండర్ ఉంటుంది, గ్యాస్ టైపు, గ్యాస్ ఫిల్ అయి ఉంటుంది. ఆ సిలిండర్ గ్యాస్ వచ్చేసి మన SF6 సల్ఫర్ ఆక్సాక్లోరైడ్. ఇదేంది గ్యాస్ ఇన్సులేషన్ గ్యాస్. ఇది ఆపరేట్ చేసేటప్పుడు స్పార్క్స్ వస్తాయి కదా, అది రానియకుండా చేస్తుంది ఈ గ్యాస్ అనేది. ఇందులోనే ఏమంటారు, సిలిండర్ ఉంటుంది కదా, సిలిండర్లోనే ఈ పాయింట్స్ అనేది ఐసోలేటర్లు, బ్రేకరు అంతా సిలిండర్లోనే కనెక్ట్ అయి ఉంటాయి. ఇవన్నీ ఎందుకంటే స్పార్క్ రాకుండా బయటికి దాంట్లోనే గ్యాస్ ఫిల్ అయి ఉంటుంది ట్యాంక్లో. ఓకేనా. మళ్ళీ దీనికి తోడు ఒకటి ఇండికేటర్, ఒకటి మన ప్రెషర్ గేజ్ మీటర్ ఒకటి ఉంటుంది. ప్రెషర్ గేజ్ మీటర్ వచ్చేసి గ్యాస్ షో చేస్తుంది. ఆ గ్యాస్ ఏంటంటే గ్యాస్లో మీకు నిడిల్ అనేది గ్రీన్లో ఉండాలి ఎప్పుడు కానీ. ఇన్ కేసు రెడ్లో ఉన్నదనుకోండి, ఆ రెడ్ అనేది ఏంటంటే గ్యాస్ లీక్ లేదంటే తక్కువ, అంటే ఏమంటారు గ్యాస్ లీక్ అయితేనే రెడ్ ఇండికేషన్లోకి వస్తుంది అది. కాబట్టి ఎప్పుడైనా కానీ గ్రీన్లోనే ఉండాలి. మళ్ళీ ఇన్ కేస్ అది గ్రీన్లో ఉంటే ఈ బ్రేకర్ని ఆర్ఎంని టచ్ చేయొద్దు. ఇది వచ్చేసి 11 kV మీడియం వోల్టేజ్ మీద ఆపరేట్ అవుతుందండి ఆర్ఎంయు అనేది. ఓకేనా. ఇంకా వచ్చేసి దీంట్లో ఐసోలేటర్లు అన్నాం కదండి, రెండు ఐసోలేటర్. ఆ ఐసోలేటర్లో ఆఫ్ చేసేటప్పుడు 3 ఆప్షన్లు ఉంటాయి. ఒకటి వచ్చేసి ఆఫ్, ఆన్, ఇంకోటి ఎర్త్ మోడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఐసోలేటర్లో మనం ఆపరేటింగ్ చేసేటప్పుడు ఫస్ట్ లైవ్లో ఉన్నదాన్ని ఆఫ్ చేసి ఆఫ్లో ఉన్నదాన్ని ఎర్త్ మోడ్లోకి వేసుకోవాలి. ఆ ఎర్త్ మోడ్ ఎటు వెళ్తుందంటే కేబుల్ సైడ్ అనేది గ్రౌండ్ అయిపోతుంది, ఆ కేబుల్ పవర్ ఆఫ్ అయిపోతుంది. అట్లా సేమ్ రెండు పనిచేస్తుంది. మూడోది కూడా బ్రేకర్ సైడ్ కూడా సేమ్, ఆన్, ఆఫ్, ఎర్త్ మోడ్. ఆఫ్ పొజిషన్లో పెట్టిన తర్వాతనే బ్రేకర్ని ఎర్త్ మోడ్లోకి వేయాలి. అది ఎర్త్ మోడ్లోకి వేస్తే అప్పుడు ట్రాన్స్ఫార్మర్ సైడ్ ఎర్త్ గ్రౌండ్ అవుతుంది. ఓకేనా. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇది ఆపరేషన్ చేసే విధానం ఇది. దీంట్లో వచ్చేసి ప్రొటెక్షన్ సైడ్ అంటే ట్రాన్స్ఫార్మర్ బ్రేకర్ వచ్చేసి మీకు ఆఫ్ చేసేయాలంటే అక్కడ ఒకటి ప్రెస్ బటన్ వస్తుంది. దాన్ని డైరెక్ట్ మనం ప్రెస్ చేస్తే ట్రాన్స్ఫార్మర్ అనేది, ఆ బ్రేకర్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఇక్కడ చూడొచ్చండి ఆర్ఎంయు ఎలా పనిచేస్తుంది అనేది. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే సబ్స్టేషన్ 1, సబ్స్టేషన్ 2, 33/11, 1 and 2. దీంట్లో వచ్చేసి 11 kV ఫీడర్స్, 11 kV ఫీడర్ టు ఆర్ఎంయు రింగ్. అంటే ఫీడర్ నుండి ఆర్ఎంయు కనెక్ట్ అవుతుంది, మళ్ళీ ఆర్ఎంయు నుండి ఆర్ఎంయు జస్ట్ లైక్ రింగ్. ఇవి వచ్చేసి ఆర్ఎంయులు వచ్చేసి మొత్తం 12 ఆర్ఎంయులు అండి. 12లో సగానికి అంటే 6 డివైడ్ చేసిన, అంటే డిపెండింగ్ అపాన్ లోడ్, దాన్ని బట్టి మనం డివైడ్ చేయొచ్చు. ఓకేనా.
దీంట్లో మీరు ఇక్కడ గమనిస్తే 6, 7 దాంట్లో నేను కలర్స్ బ్లూ కలర్లో పెట్టాను. ఎందుకంటే అది ఆఫ్ పొజిషన్లో ఉంది కాబట్టి మీకు అర్థం కావాలని అట్లా చూపించిన. ఓకేనా. ఇక్కడ వచ్చేసి ప్రతి ఆర్ఎంకి 2 సోర్స్ పవర్ ఉందండి. ఒకటి SS1 నుండి, ఒకటి వచ్చేసి SS2 నుండి. అంటే మీకు చూపించేది మాత్రం 1 ఉంది. ఎందుకంటే 1 ఇలా కనబడుతుంది, ఎందుకంటే ఆఫ్ పొజిషన్ పెట్టాం కాబట్టి మనం. ఓకే. ఇన్ కేస్ పవర్ ఫెయిల్ అయితే రివర్స్ డైరెక్షన్లో పవర్ వచ్చేస్తుంది SS1కి. SS2లో ప్రాబ్లం ఉన్నా డైవర్ట్ చేయొచ్చు SS2లో. మొత్తానికి అటుది ఇటు అటు చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు దీంట్లో. ఇంకోటి వచ్చేసి ఆర్ఎంఈ నుండి అవుట్ గోయింగ్ వెళ్ళేది ట్రాన్స్ఫార్మర్స్ అండి. ట్రాన్స్ఫార్మర్ అంటే జస్ట్ లైక్ ఇండస్ట్రీకి వెళ్ళొచ్చు, లేదంటే కమర్షియల్ బిల్డింగ్, లేదంటే మాల్స్ కానీ, లేదంటే ఏరియా బట్టి ఏరియా ఇంప్రూవ్మెంట్ ఏరియాలలో డివైడ్ అవుతూ ఉంటుంది లోడ్. ఇది ప్రస్తుతం సిటీలలో ఎక్కువ నడుస్తుంది విలేజ్లలో కన్నా. ఓకే. అదర్ కంట్రీస్లో అయితే మొత్తం ఇవే నడుస్తున్నాయి రింగ్స్, ఆర్ఎంయూ. ఇది మొత్తం వచ్చేసి 11 kV నెట్వర్క్, ఇది రింగ్ నెట్వర్క్. ఓకేనా. దీంట్లో ప్రాబ్లం వస్తే ఎలా చూడాలనో, ఎలా చేయాలనో అది కూడా చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇక్కడ మీకు చూపిస్తున్నా రింగ్ ఎట్లా కనెక్ట్ అవుతుంది అనేది. మళ్ళీ ఇన్ ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం వస్తే ఎట్లా ఇది ఓపెన్ ఎక్కడ పెట్టాలి అనేది చూపిస్తా. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ నుండి తీసుకుందామా. ఇక్కడ నుండి ఫస్ట్ వచ్చేసింది, ఇది తీసుకొని ఇక్కడ లూపు, ఇది తీసుకొని ఇక్కడ. అయితే ఇక్కడ మనం 2 సైడ్ల ఆఫ్లో పెట్టుకున్నాం బ్రేకర్. ఓకే. అయితే దీంట్లో ఇప్పుడు కేబుల్ ఫాల్ట్ వచ్చింది. కేబుల్ ఫాల్ట్ ఎక్కడ వచ్చింది అనేది మనకి ఎట్లా తెలుస్తుంది? ఎగ్జాంపుల్, ఇది 3, 4 మధ్యలో కేబుల్ షార్ట్ అయింది. ఓకే. అప్పుడు మనం ఏం చేయాలి? అది ఎట్లా పనిచేస్తుంది? ఇన్ కేస్ ఇది వచ్చిందంటే ఇక్కడ కేబుల్ షార్ట్ అయింది అనుకో, ఈ ఫీడర్ ట్రిప్ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఫీడర్, నెంబర్ 1 ఫీడర్ అనేది ట్రిప్ అయిపోతుంది. ట్రిప్ అయిపోయినప్పుడు మనకేంది తెలిసేది? మొత్తం ఎక్కడ మనం ఆఫ్ పొజిషన్ పెట్టామో ఆడదాకా పవర్ ఉండదు, అవునా కాదా? ఆడదాకా 6 వరకు ట్రిప్ అయినప్పుడు 1 SS ఫీడర్ అనేది ట్రిప్ అయినప్పుడు మీకు 6 నెంబర్ అంటే ఆ ప్లేస్ వరకు మీకు సప్లై అనేది ఉండదు. అయితే అప్పుడు మనం ఏం చేస్తామంటే చెక్ చేసిన తర్వాత ఐడెంటిఫై అయింది ఎక్కడ 3, 4 మధ్యలో కేబుల్ ఫాల్ట్ వచ్చింది. ఓకే. ఇప్పుడు అప్పటికప్పుడు అయితే పని అయితే కాదు కదా. దానికి ఏం చేస్తారంటే కేబుల్ జాయింటరు సంథింగ్ కేబుల్ లొకేటరు వచ్చేంత వరకు ఎట్లా అయినా లేట్ అవుతుంది. కాబట్టి అప్పుడు ఏం చేస్తారంటే వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్ఫర్మ్ చేసుకుంటారు అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్లో పెట్టుకుంటారు. ఏది 3వ పొజిషన్లో ఆఫ్లో పెట్టుకుంటారు. అట్లనే 4వ పొజిషన్లో కూడా 2 ఆఫ్ పొజిషన్లో పెట్టుకొని, ఓకేనా, ఈ 2 ఆఫ్లో పెట్టేస్తారు. ఆఫ్ పొజిషన్లో పెట్టేసి ఎక్కడ ఓపెన్ ఉన్నది ఆఫ్ పొజిషన్ ముందు 6, 7 ఆఫ్ ఉంది. అప్పుడు ఏం చేయాలంటే మీరు 6, 7కి ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్నప్పుడు ఏమైంది? ఇక్కడ 1, 2, 3 దాకా ఫస్ట్ ఫీడర్ నుండి మీకు సప్లై ఉంది. రెండవ ఫీడర్ వచ్చేసి 9 అంటే 4 నెంబర్ దాకా మీకు రన్నింగ్లో ఉంది. అర్థమైందా? ఇది కాన్సెప్ట్. ఆ టైంలో మన టైం వేస్ట్ అవుతుంది. అందుకే ఆ టైం వేస్ట్ కాకుండా 2 సోర్స్ ఉంటుంది ప్రతి ఆర్ఎంఈకు. ఒకటి ఫెయిల్ అయితే ఇంకోటి బ్యాకప్ అంటే ఎట్లా బ్యాకప్ అనేది రింగ్లో మీకు చూపిస్తున్నా ఎట్లా అనేది. ఇదండి మొత్తానికి రింగ్ ఫీడర్ టు ఫీడర్ SS1 to SS2 వరకు ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చో మీకు చూపించిన. ఈ రకంగా ఆర్ఎంయూ అనేది పనిచేస్తుంది. ఓకేనా. మీకు ఇంకొకటి వచ్చేసి
ఆర్ఎంఈ పర్టికులర్ ఒకటి చూపిస్తా. ఇది వచ్చేసి ఓన్లీ సింగిల్ ఆర్ఎంఈ అండి. ఓకే, ఆ ఆర్ఎంఈలో ఏంటిది ఎట్లా పనిచేస్తుందని చూపించడం కోసమే నేను ఇది. ఓకేనా, వచ్చేసి చూడండి, దీంట్లో ఆర్ఎంఈలో 2 ఐసోలేటర్లు ఉంటాయి, ఒక బ్రేకర్, సిటీ ప్లస్ రిలే ప్రొటెక్షన్ పర్పస్, అవుట్ గోయింగ్ వచ్చేసి ట్రాన్స్ఫార్మర్. ఓకే, అంటే నేను మీకు ఐసోలేటర్ 1 and 2 అంటే ఇన్ అవుట్ మీకు ఇంతకుముందు అందులో ఎక్స్ప్లెయిన్ చేసిన ఓన్లీ రింగ్ మోడల్ టైప్లో. ఇన్ కేసు ఎక్కడైనా ట్రిప్ అయినా కానీ రివర్స్ డైరెక్షన్లో వస్తుంది. ఇప్పుడు అవుట్ అన్న కాడ ఇన్ అయిపోతుంది, ఇదేమో అవుట్ అయిపోతుంది. అంటే ఎక్కడ ప్రాబ్లం ఉందో, దీని ముందు ఉందా దాని తర్వాత ఉందా, ముందు ఉంటేనేమో ఇన్ అవుట్ అవుతుంది, అవుట్ ఇన్ అవుతుంది. ఓకేనా, ఇదండి. దీంట్లో వచ్చేసి మీకు ఆల్రెడీ చెప్పిన ప్రొటెక్షన్ సైడ్ బ్రేకర్ ఉంటుంది, అది కూడా ఇందులో మీకు కనబడుతుంది ఈజీగా. ఇన్ కేస్ మన ట్రాన్స్ఫార్మర్ సైడ్ ఏమైనా ట్రబుల్ అయింది అనుకోండి, ఏదో షార్ట్ సర్క్యూట్ సంథింగ్ వచ్చింది, ఓవర్లోడే వచ్చింది, బట్ అయ్యేది మాత్రం బ్రేకర్ వరకే, ఇక్కడ బ్రేకర్ వరకే ట్రిప్ అయిపోతుంది, మీదికి వెళ్ళనియది. ఇది లైవ్లోనే ఉంటుంది. రింగ్ అనేది డిస్టర్బ్ కాదు. ఎప్పుడు డిస్టర్బ్ అవుతుంది రింగ్? ఆ రింగ్లో కేబుల్ ఏమన్నా షార్ట్ అయితే. బట్ అవుట్ గోయింగ్లో మాత్రం ట్రాన్స్ఫార్మర్ బ్రేకర్ అవుట్ గోయింగ్లో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా బ్రేకర్ అనేది ట్రిప్ అయిపోతుంది. మన పవర్ మాత్రం ఎలాంటి ఇంటరప్షన్ కాదు. అదేవిధంగా రింగ్ అనేది ఒక్కొక్క ఇండస్ట్రీకి వెళ్తుంది, లేదంటే ఒక కమర్షియల్ బిల్డింగ్కి వెళ్తుంది. ఓకేనా, ఎక్కడెక్కడ నెసెసిటీ పవర్ అక్కడ వెళ్ళిపోతూ ఉంటుంది రింగ్ ద్వారా. దీంట్లో ఏమంటే ఇన్ కేసు ఇన్ ఫ్యూచర్లో కూడా ప్రాబ్లం 1లో ఏమన్నా ప్రాబ్లం వచ్చినా మీరు SS2 నుండి ఇవ్వచ్చు, ఆల్టర్నేట్ సోర్స్. అందుకే ఇది యూజ్ చేసేది. 2 సోర్స్ ఉంటుంది, ఒకటి కాకుంటే ఇంకొకటి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇప్పటి వరకు నేను మీకు చెప్పింది. నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటున్నా. ముఖ్య గమనిక ఏంటంటే, ఇది మెయింటెనెన్స్ టెక్నీషియన్స్ తెలిసిన వాళ్ళే ఆపరేట్ చేయండి, లేదంటే ట్రైనింగ్ తీసుకొని ఆపరేట్ చేయండి. బట్ నేను చెప్పిన కదా అని మీకు డైరెక్ట్ పోయి ఆన్ చేస్తా అంటే కుదరదు. కంపల్సరీ దీనికి ట్రైనింగ్ తీసుకోవాలి. ఓకేనా, ఇంకో విషయం ఏంటంటే, దీన్ని ఆన్ ఆఫ్ చేయాలంటే మస్ట్ సేఫ్టీ ప్రికాషన్ మస్ట్. అందులో వచ్చేసి సేఫ్టీ షూ, సేఫ్టీ జాకెట్, సేఫ్టీ గ్లౌస్, అది కూడా అప్రూవ్డ్ అయి ఉండాలి, ఇన్సులేషన్. ఓకే, ఇవి యూజ్ చేసే దీన్ని ఆపరేట్ చేయాలి. ఎందుకంటే ఇది 11 kV హై వోల్టేజ్, మీడియం వోల్టేజ్. ఓకే, ఫ్లాష్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందరూ దాన్ని బట్టి చేస్తే అది కరెక్ట్ కాదు. ట్రైనింగ్ తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. తెలియని వాళ్ళకు అంటున్నా, తెలిసేటోళ్ళకైతే నో ప్రాబ్లం. ఫస్ట్ సేఫ్టీ ఫస్ట్, సేఫ్టీతోనే పని చేయాలి. లేదంటే ఎలాంటి అన్సేఫ్తో చేస్తే కుదరదు. ఓకే, నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఎనీహౌ, నా వీడియో గిట్లా మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.